ఏలూరు నగరవాసులకు తాగునీటి కోసం ప్రతి ఏడాది గోదావరి జలాలను విడుదల చేస్తారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావం వల్ల గోదావరిలో నీటి మట్టం తక్కువగా ఉండడంతో ఏలూరుకు గోదావరి జలాలను విడుదల చేయలేదు. దీంతో ఏలూరులోని సమ్మర్ వాటర్ ట్యాంకులో నీటి నిల్వలు పడిపోతున్నాయి. ప్రస్తుతం రోజు 2 పూటల తాగునీటిని విడుదల చేస్తున్న అధికారులు ఇవాల్టి నుంచి 1 పూట మాత్రమే నీటిని విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. ఏలూరుకు తాగునీటి కష్టాలు రాకుండా చర్యలు తీసుకోవాలని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్, కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఏలూరు నగరవాసులు నీటిని పొదుపుగా వాడుకోవాలని మేయర్ నూర్జహాన్ తెలిపారు. దెందులూరు ఎస్ఎస్ ట్యాంకు 150 ఎకరాల్లో ఎప్పుడూ కూడా 16 మీటర్ల వరకు కూడా మెయింటైన్ అవుతూ ఉండేది. గత 10 సంవత్సరాల నుంచి కూడా 2 పూటల డ్రింకింగ్ వాటర్ ప్రజలకి ఎక్కడా ఇబ్బంది లేకుండా అందించాము. మరి ఈ సంవత్సరమే వర్షాలు పడకపోవడం కారణంగా మరి అక్కడ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇరిగేషన్ అధికారులు కూడా ఎక్కడికక్కడ పట్టించుకోకపోవడం, ఎందుకంటే మధ్యలో గండ్లు కొట్టేసి అక్రమంగా అవన్నీ కూడా నీటిని తరలించడం వల్ల లెవెల్ మెయింటైన్ అవ్వట్లేదు. అవన్నీ కూడా ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు చెప్పారు, ఇప్పుడు డ్రింకింగ్ వాటర్కి ప్రయారిటీ ఇస్తాము చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. కాకపోతే 1 పూట మంచినీరు ఇవ్వటం కోసం ఈ రోజున ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నాం. ఎందుకంటే నగర ప్రజలందరూ కూడా ఎవరో ఇబ్బంది పడకూడదు.